రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతుంది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలు కూడా ప్రచార పర్వం మొదలుపెట్టింది. పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, 6 గ్యారంటీలతో రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తున్నారు. ఎలా ఉండబోతుందండి? అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ప్రజలు ఆదరించిండ్రో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు అంతే విధంగా ఆదరించి అత్యధికమైనటువంటి సీట్లని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఇది మొత్తం భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా ముందుకు సాగటానికి అవకాశం ఇస్తుంది. కానీ కేసీఆర్, కేటీఆర్ పదే పదే చెప్తున్నారు వారు 6 గ్యారంటీ హామీలతో అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఏ హామీలు కూడా వాళ్ళు స్పష్టంగా నెరవేర్చలేదు. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఓటు అడుగుతారని కేటీఆర్, కేసీఆర్ పదే పదే చెప్తున్నారు. 1, 2, 3 విషయాలు కాదు. వారు 14లో కానీ ఆ తర్వాత 18లో కానీ 23లో ఇచ్చినటువంటి హామీల్లో కనీసం 10-20% కూడా అమలు చేయనటువంటి వాళ్ళు మాట్లాడటానికి అర్హులు కాదు. అది పదే పదే వాళ్ళు అంటున్న దాన్ని మీరు వెంటనే వాళ్ళ మేనిఫెస్టోలని మీరు పరిశీలించి వారి ముందర పెట్టి తగిన విధంగా వాళ్ళకు జ్ఞానోదయం కలగజేయమని మీలాంటి విలేకరులు మీరంతా మీడియా అంతా కూడా వాళ్ళకి ఆలోచన కలగజేయమని నేను చెప్తున్నాను. దానికి ముఖ్యంగా 1-2 విషయాలు మీకు ప్రధానమైనటువంటి విషయం అంటే చాలా చెప్పేదాని కంటే కరీంనగర్ లండన్ అయిందా, వరంగల్ అదేది డల్లాస్ అయిందా, ఇస్తాంబుల్ హైదరాబాద్ ఇస్తాంబుల్ అయిందా? ఆ 2 అవసరం లేదు, ఆ పట్టణాల ప్రజల కొరకు ఇది. కానీ ముఖ్యంగా దళితులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినారా? ఆగమన్నవే, దళితులకు ఇచ్చిన అంటే హామీలను నెరవేర్చినారా? దాంట్లో 3 విషయాలు. దళిత బంధు ఏదో ప్రయోగాత్మకంగా చేసి ప్రయోజనం పొందుదామని చూసినారు తప్ప దళిత బంధు ఏమంటే ఇచ్చినటువంటి దళిత బంధు ఆ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఆ యూనిట్స్ ఉన్నాయా లేదా సమీక్షణ చేసుకుందా ఈ ప్రభుత్వం? ఇది మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు 10 సంవత్సరాల క్రితం హామీ ఇచ్చింది, 14లో ఇచ్చిన హామీని కనీసం 10% పూర్తి చేసినారా, నిర్మాణం చేసినారా? అది ఆ 10% అనేది నేను పట్టణాలలో ఇచ్చింది కాదు, నేను పల్లెల కొరకు చెప్తున్నాను. పట్టణాలలో ఇచ్చినటువంటిది కూడా అది 60% కూడా పూర్తి చేయలేదు. అదేవిధంగా 3 ఎకరాల భూమి ఇస్తానని ఇచ్చినారా? ఈ 2 సంకేతం చాలు కదా, ఇది అన్ని పేదలకు సంబంధించిందే కదా. ఇది ఒకటి గమనించండి అనేటువంటిది. చెప్పు మరి. రాష్ట్రంలో పూర్తిగా కరువు పరిస్థితులు దావరించాయి. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ రైతులను పరామర్శించడం లేదు. మద్దతు ధర ఇస్తలేదు, బోనస్ ఇస్తామని ఇస్తలేరని కూడా కేసీఆర్ స్వయంగా పొలం బాట పట్టి తిరుగుతున్నారు. మీరేమని? రైట్, ఎవరెవరి బాట వాళ్ళు పట్టినా ప్రజల బాట ప్రజలు పడుతున్నారు. ప్రజల బాటలో మేము ఉన్నామని భావిస్తున్నాం. కారణం ఇవాళ మద్దతు ధర కంటే అసలు మద్దతు ఏదైతే ఈ మద్దతు ధర విషయంలో నల్ల చట్టాలు తెచ్చినప్పుడు మద్దతు చేసింది ఎవరు? కేసీఆరా కాదా? నువ్వే ప్రచారం చేసినవా లేదా? తర్వాత వెనక్కి తిరుకున్నది ఎవరు? వాళ్ళేనా కాదా? అదేవిధంగా ఈరోజు కూడా ఈ కేంద్రంలో మా ప్రభుత్వం వస్తే ఎంఎస్ మద్దతు ధరని చట్టరూపం చేయాలనేటువంటిది ఇవాళ రైతులందరి డిమాండ్. అది చేసి తీరుతామనేటువంటిది మాది ఒక గ్యారంటీ రేపు వచ్చేటువంటి దాంట్లో. గతంలో నాగార్జున సాగర్ 508 అడుగులు ఉన్నప్పుడు ఈ పద్ధతిలో కూడా రైతులకు నీరు అందించాం. ఇప్పుడు ఎందుకు అందించాలి? ఈ యొక్క
మీరు సరిగ్గా నీతో పాటు నీకుతున్న మీడియాలందరూ కనీసం మీరు ప్రయోగం చేసుకుంటే మీకు ఆలోచన అనేటువంటిది ఏమన్నా ఉంటే ప్రతిసారికి కరువు ఆ తర్వాత మేము వచ్చినాక ప్రతి వారు ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, 2 పంటలకు నీళ్ళు ఇచ్చినాం, మొత్తం 1 ఎకరా ఎండకుంట చూసినాం, ఆఖరి థైలాండ్ చివరి దాకా కూడా నీళ్ళు ఇచ్చినాం అని చెప్పేటువంటిది పదే విన్నరా? ఈయనైతే బాగా విన్నాడు, నువ్వు అప్పుడప్పుడు మధ్యలో. కానీ ఇది చూసుకోండి, వాళ్ళు వచ్చిన 9 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు 14-15 అంటే మేమే సగం ఉన్నాం కదా, మేమే సగం ఉన్నాం. ఇరిగేషన్ నీటి సంవత్సరం అంటే జూన్ టు జూన్ అంటే 14-15 అంటే మేము 14-15లో మేమే సగకాలం ఉన్నాం కదా. అంచేత ఆ ఏడు మాత్రమే 2 పంటలు సమృద్ధిగా పడినటువంటి యొక్క సంవత్సరం. ఆ తర్వాత 9 సంవత్సరాల్లో ఈ టేబుల్ కూడా అందులో వస్తే తీసుకొని వేసుకోండి. ఇది ఇరిగేషన్ 4 సంవత్సరాలు ఖరీఫ్ సీజనే లేదు. అంటే వానకాలం అంటున్నారు కదా, ఇది మన తెలంగాణ భాషలో పడండి. ఆ ఖరీఫ్ సీజన్ అంటే వర్షాకాలం పంట 4 సీజన్లో నాగార్జున సాగర్ కింద లేదు. దిస్ ఈజ్ అథెంటిక్గా చెప్తున్నాను వినండి. రెండోది, ఆ తర్వాత ఈ సంవత్సరం ఇంకా ఒక 2 సంవత్సరాలు రబీ కూడా లేదు, 2 సంవత్సరాలు యాసంగి పంట కూడా లేదు, 4 సంవత్సరాలు ఖరీఫ్ పంట లేదు. ఈ 23-24 అసలు యాసంగి లేదు, వానకాలం లేదు. ఇది ఎవరు తెచ్చింది? మేము వచ్చి 3 నెలలు అయింది కదా. కరువు తెచ్చిండ్రంటారు, నీళ్లు తేలేదంటారు, నీళ్లు పోయినాయి అంటారు. హూ ఈజ్ ది రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? ఇది ఒకటి పరిణామము, ప్రకృతి, ఇవన్నీ గమనిస్తాం. కానీ ఉట్టినే మాటలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయోగమే తప్ప ప్రజలకు ఆ పరిస్థితిని సరిచేయాలనేటువంటి సీరియస్నెస్ కంటే కేవలం మాటలతోటో లేక ప్రజా డబ్బుతోటి పంచిపెట్టి ప్రజల్ని ఓట్ల రూపంలో కొనుగోలు చేసి పరిపాలన సాగించాలనేది కానీ సుపరిపాలన లేదనేది ఈ 2 విషయాలకు నిర్ధారణ. ఇంకా ఒక విషయాన్ని మీకు ఇప్పుడు ఎల్ఎల్సి అనే కాలువ ఉన్నదా? ఏ కాలువ ఎల్ఎల్సి అంటే నుంచి అడిగిపోతుంది. అటు ఉన్నదా? నీ ఊరు అటు కిందనే ఉందా? ఏది? ఎల్ఎల్సిలో 42,000 ఎకరాలకు నీరు ఇచ్చేటువంటి దానికి ఎల్ఎల్సి మొదలుపెట్టింది కాంగ్రెస్ హయాంలో పూర్తి చేసి ఒక 30,000 ఎకరాలు ఒక ప్యాకేజీ, 13,000 ఎకరాలు ఒక ప్యాకేజీ. ఆ 30,000 ప్యాకేజ్ పూర్తి చేసి నీళ్లు నడుపుతున్నాం. కొద్ది గొప్ప కొరవలు ఉన్నాయి, ఇంక పూర్తి చేయలేదు. కానీ 8 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వాలు ఇదే జగదీశ్వర్ రెడ్డి నేను పడేసి దేశం అంటే సమర్థ ప్రభుత్వమా అసమర్థ 8 సంవత్సరాల్లో 13,000 ఎకరాలు మిగిలిపోయిన దానికి ఇప్పటి వరకు 1 ఎకరాకి నీళ్ళు ఇవ్వలేదు. 13,000 సెకండ్ ప్యాకేజ్ ఎల్ఎల్సిలో ఉన్నది. అది 5,000 ఎకరాలు నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ, 4.5 మీ మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ, 2,000 ఎకరాలు నల్లగొండ కాన్స్టిట్యున్సీ, 3 కాన్స్టిట్యున్సీలకు ఉన్నది. ఈ 11-12,000 ఎకరాలకు 53 ఎకరాల భూమి మాత్రమే కంపెన్సేషన్ ఇచ్చి క్లియర్ చేయాలి. కేవలం మొత్తం మేమే క్లియర్ చేసినాం భూమి అంతా. ఈ 53 ఎకరాల నష్టపరిహారం ఇవ్వలే, భూమి క్లియరెన్స్ ఇవ్వలే, మైనర్స్ తవ్వలేదు, ఫీల్డ్ ఛానల్స్ లేవు. ఆఫ్టర్ ఆల్ 15-20 కోట్లు కావాలి. సమీక్ష చేయలేదు, కాంట్రాక్టర్ని నిలదీయలేదు, లేక 13,000 ఎకరాలకు నీరిచ్చేటువంటి పథకాన్ని పూర్తి చేయలేనటువంటి వీరు
లక్షల గురించి కేవలం కాగితాల మీద శాంక్షన్లను ఇచ్చి ప్రజల్ని మోసం చేయటం, భ్రమ పెట్టడం, భ్రాంతి పెట్టడం, ఆ విధంగా కమిషన్లు ఎక్కువ వస్తాయని ఆ వెనకాల ఉన్న వాళ్ళు ఆశపడటం, ఆ విధంగా సాగించిన ఈ ప్రభుత్వం అర్హత లేదు అంటున్నా. అనేక ఫెయిల్యూర్ అయినది అని. ఇది మీరు చెప్పిన కేసీఆర్ గురించి. మోదీ కూడా అంతే. ఈ ఒక్కటి చాలనా మీకు? ఈ అడ్వర్టైజ్ మీరే ఇస్తున్నారు కదా, ఇది ఎవరి పేపరు? ఎవరిదైతే అన్ని పేపర్లలో ఉన్నది, మీకు సంబంధించిన. ఏం చెప్తున్నాడు మోదీ? ఇది ఒక్కటి చాలు. ఏం చెప్తున్నాడు? మోదీ గ్యారంటీ, బీజేపీ భరోసా ఏమైనా ఒక్కటి చాలు, ఒక్కటి చెప్పు. వడ్లపై కనీస మద్దతు ధరకు బోనస్ 1000 రూపాయలు. అరే, ఒక్క ఎకరానికి ప్రతి రైతుకు 50,000 రూపాయలు లబ్ధి చేకూరుస్తా నా గవర్నమెంట్ అని 18లో ఇచ్చిన స్టేట్మెంట్. రైట్. ఇప్పుడు 18 అసెంబ్లీలో ఇచ్చినావు, నీకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఇందులో 25,000 ఆయన కలిగించేటట్టు చూడయ్యా నాయన. ఇది ఎంత అంటే కేవలం ప్రచారాలు చేయటం, చాలా పటాటోపంగా ప్రతిజ్ఞలు చేయటం, అవి ఇస్తే మీరందరూ రాయటం, మీరు రాసింది చదివి భ్రమపడి భ్రాంతిపడి ప్రజలు మోసపోయేటువంటి ప్రమాదంలో ఉన్న ఈ పరిస్థితిని ఏమి చేయాలని మాలాంటి అనుభవజ్ఞులకు తోయకని, మీకు ఏదైనా తోచింది ఉంటే మాకు సలహా చెప్పండి. ఆ విధంగా పరిపాలించేటట్టుగా మా ప్రయత్నం చేస్తాం మా గవర్నమెంట్. ఓకే. ఇప్పుడు ఎలా ఉండబోతుంది సార్ పార్లమెంట్? ఇంకా ఎలా ఉండబోతుంది పార్లమెంట్? ఇప్పుడు రిజల్ట్స్ ఇస్తా నా గవర్నమెంట్ అని 18లో ఇచ్చిన స్టేట్మెంట్. రైట్. ఇప్పుడు 18 అసెంబ్లీలో ఇచ్చినావు, నీకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఇందులో 25,000 ఆయన కలిగించేటట్టు చూడయ్యా నాయన. ఇది ఎంత అంటే కేవలం ప్రచారాలు చేయటం, చాలా పటాటోపంగా ప్రతిజ్ఞలు చేయటం, అవి ఇస్తే మీరందరూ రాయటం, మీరు రాసింది చదివి భ్రమపడి భ్రాంతిపడి ప్రజలు మోసపోయేటువంటి ప్రమాదంలో ఉన్న ఈ పరిస్థితిని ఏమి చేయాలని మాలాంటి అనుభవజ్ఞులకు తోయకని, మీకు ఏదైనా తోచింది ఉంటే మాకు సలహా చెప్పండి. ఆ విధంగా పరిపాలించేటట్టుగా మా ప్రయత్నం చేస్తాం మా గవర్నమెంట్. ఓకే. ఇప్పుడు ఎలా ఉండబోతుంది సార్ పార్లమెంట్? ఇంకా ఎలా ఉండబోతుంది పార్లమెంట్? ఇప్పుడు రిజల్ట్స్ చెప్పినాను కదా, అత్యధికమైన స్థానాలు గెలిచి తిరిగి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలిచి తీరుతుంది. ఆ విధంగా ప్రజలు అభిమానిస్తారు. ఆ విధంగా ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో మూడు గ్యారెంటీల్లో సగం పూర్తి చేసినాము, ఇంకో 3 ప్రాసెస్లో ఉన్నాయి. ఆ తర్వాత ఈ మిగతా 3 కూడా, అంటే 6 గ్యారెంటీల్లో 2-3 అంశాలు ఉన్నాయి కదా, అందులో ఒక్కొక్కటి. అంటే సపోజ్ సిలిండర్ ఉన్నది, బస్సులు ఉన్నది. సిలిండర్ది బస్సులది పూర్తి చేసినాం. 25,000ది ఇంకా పూర్తి కాలేదు, అది ప్రాసెస్లో. అట్లనే 2,500 ప్రతి నెలకు. అట్లాగనే చేయూత ఉన్నది, 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇస్తానన్నది శాంక్షన్ అయిపోయింది. చేయూత 4,000ది ప్రాసెస్లో ఉన్నది. ఇందిరమ్మ ఇండ్లది లబ్ధిదారులందరి నుంచి అప్లికేషన్ తీసుకుని అనే అర్హతని పరిశీలిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తున్నారు. 5,000 రూపాయలు నువ్వు ఇచ్చినది ఏదైతే ఉన్నదో చేయూత అనేటువంటిది, అది రైతు భరోసా అనేది, అది కూడా ప్రాసెస్లో ఉంది. తప్పనిసరిగా ఇప్పుడు 3-4 పథకాలు ఏదైతే ముందుకు సాగినాయో మిగతాయి కూడా చేసేస్తాము. కానీ నువ్వు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి సుమారు 30-40 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో పెట్టి, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి కట్టవలసింది కూడా డిస్కమ్స్కు డబ్బు కట్టకపోతే, ఈ అవకతవకలన్నింటినీ సరిచేయటానికి, ఈ అవకతవకలన్నింటినీ సరిచేసేదానికి మాకు సమయం సరిపోలేదు. ఈ లోపల హఠాత్తుగా వచ్చినటువంటి ఎన్నికలు అని ప్రజలు అర్థం చేసుకోండి. అందుకని ఈ హఠాత్తుగా వచ్చిన ఎన్నికల్ని ఇది ఇవ్వలేదు అనేది చెప్పి మిమ్మల్ని భ్రమించటానికి కాదు. 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని అందించినటువంటి యొక్క పరిపాలన తీరు సవ్యం లేదనేటువంటి విషయాన్ని గమనించండి. మళ్ళీ ఒకసారి మోసపోవద్దు. కాంగ్రెస్ పార్టీకి అత్యధికమైనటువంటి ఓట్లు ఇచ్చి, అత్యధికమైనటువంటి సీట్లు ఇచ్చి, ఇచ్చినటువంటి గ్యారెంటీలని పరిపూర్తి చేయడానికి మాకు అవకాశం ఇవ్వమని చెప్పి
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రత్యేకంగా మిర్యాలగూడ పార్లమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాను.